మరి ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రాజ్యం, అసలైన రైతు రాజ్యం అంటేనే ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతు రాజ్యం వచ్చిందని చెప్తా ఉన్నాడు కదా. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిపాలన అంటారు. ఒకసారేమో ఇందిరమ్మ పరిపాలన అంటారు, ఇంకొకసారేమో ప్రజా పరిపాలన అంటారు. కానీ ఇది ప్రజా పరిపాలన కాదు, ప్రజల ప్రాణాలు తీసే పరిపాలన అని చెప్పి నేను చెప్తున్నా. రైతు నిన్ననే ఆత్మహత్య చేసుకుంది. రైతు రుణమాఫీ కాలేదని చెప్పి ఆ మిత్తిలు కట్టుకోలేక ఆ భారంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటుండ్రు. ఎందుకు రుణమాఫీ 100% అయిపోయిందని చెప్పిండు కదా. కాలేదు కదా, ఎక్కడైంది అంటే ఒక్కొక్కరు పార్టీలోనే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నారు. ఆయన ఒకసారేమో కాలేదంటాడు, ఇంకొక ఆయన వచ్చి అయిందంటాడు, ఇంకొకరు వచ్చి రాహుల్ గాంధీ వచ్చి హోగే ఆ సబ్ కుచ్ అంటాడు. కాంగ్రెస్ ఒఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఏమో మొత్తం అయిపోయిందని చెప్పి అంటారు. అంటే వాళ్ళకు స్టాండ్ లేదు, వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేదు, ఎందుకంటే వాళ్ళకేం తెలుసలేదు ఏమవుతుందో. అట్లాంటిదప్పుడు లైక్ హౌ కెన్ వి సే దట్ అయింది అని చెప్పి. కాలేదు, ఏడైంది. ఇప్పుడు సరే గ్రామ సభలు అయినాయి, ఎంతమంది వచ్చి చెప్పలేరు మా కాలేదని. అవును.